హాయ్ అండి. హాయ్ సార్. మీ పేరు? హాయ్, నా పేరు చంద్రమౌళీశ్వరుడు అండి. ఎస్ఎంఆర్ బిల్డర్స్ సీనియర్ సేల్స్ అండ్ కస్టమర్ కేర్ మేనేజర్. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ ఫీల్డ్లో ఉన్నారు? నేను నియర్లీ 14 ఇయర్స్ సార్. 14 ఇయర్స్ ఎస్ఎంఆర్ బిల్డర్స్లోనే నేను 14 ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్నాను. సో ఈజ్ గుడ్ ప్రాజెక్ట్. ప్రజెంట్ అంటే హైదరాబాద్ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి రియల్ ఎస్టేట్ పై? ఇప్పుడు సిచ్యువేషన్ చాలా బాగుందండి. హైదరాబాద్లో ఏం ప్రాబ్లం లేదు. ఏంటంటే ఇప్పుడు హైదరాబాదు చాలా అడ్వాంటేజ్ అండి రియల్ ఎస్టేట్లో. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కానీ ఇక్కడ ఎందుకంటే క్లైమేట్ పరంగా కానీ లేకపోతే హైదరాబాద్లో కంపేర్ టు ఎనీ సిచ్యువేషన్, ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో అయినా హైదరాబాద్కు నాట్ బ్యాడ్, చాలా గుడ్గానే ఉంది. మీరు ఇంతకుముందు ఏమనుకున్నారంటే ఎలక్షన్ల తర్వాత ఏదో రియల్ ఎస్టేట్ కొంచెం అటు ఇటు అది అనుకున్నారు. అది ఏం లేదు, మంచిగానే ప్రాపర్టీస్ వాళ్ళు నడుస్తున్నాయి, మంచి కస్టమర్స్ వస్తున్నారు, మంచిగా రియల్ ఎస్టేట్ చాలా గుడ్గా ఉంది. రేట్స్ కూడా బాగా ఇంప్రూవ్ అయినాయి ఈ మధ్య. మళ్ళీ కాస్ట్ కూడా పెంచారు. అదేవిధంగా కూడా మెయిన్గా వచ్చేసి హైదరాబాద్లో అపార్ట్మెంట్స్ కల్చరు చాలా ఎక్కువైపోయింది ఈ మధ్య. ఇండివిజువల్ దానికంటే కూడా అపార్ట్మెంట్ కల్చర్ ఎక్కువైంది. హై రైజ్ బిల్డింగ్ పరిస్థితి. మెయిన్గా హైరేజ్, గేటెడ్ కమ్యూనిటీ. ఎందుకంటే సో మనీ ఫెసిలిటీస్ ఇది. మనకేంటంటే ఒక ఇండిపెండెంట్గా హౌస్ కట్టుకున్నామనుకో అదే ₹1,00,00,000 అవుతుంది. అదే ₹1,00,00,000 ఒక 20 lakhs ఎక్కువ పెట్టినామనుకో మనకు అపార్ట్మెంట్ వస్తుంది. అక్కడ అన్ని ఫెసిలిటీస్, క్లబ్ హౌస్ అని, క్రికెట్ ప్లే గ్రౌండ్ అని. అదేవిధంగా ఇప్పుడు మేమే ఉన్నాము, మాది ఎస్ఎంఆర్ బిల్డర్స్. ఇక్కడ గచ్చిబౌలి, అదేవిధంగా బండ్లగూడ. గచ్చిబౌలిలో 22.5 acres మేము ప్లాన్ చేసాము. ఇది సూపర్ గేటెడ్ కమ్యూనిటీ. ఇక్కడ వచ్చేసి మనకు ఎస్పెషలీ క్రికెట్ ప్లే గ్రౌండ్ అనేది పెద్ద హైలైట్. మనకు 1.25 acre ఓన్లీ క్రికెట్ ప్లే గ్రౌండ్ ఇచ్చాం. అదేవిధంగా క్లబ్ హౌస్ వచ్చేసి మేము ఇంటర్నేషనల్ ఎక్విప్మెంట్ క్లబ్ హౌస్ చేసాం. ఆ క్లబ్ హౌస్లో ఆల్ ఫెసిలిటీస్ విత్ హోమ్ థియేటర్ ఆల్సో అండ్ ఇంటర్నేషనల్ ఎక్విప్మెంట్, మనకు జిమ్ము, ఈ సో మెనీ ఫెసిలిటీస్ అనమాట. సెంట్రల్ పార్కు, అదేవిధంగా మనకు వచ్చేసి టెర్రాస్లో మనకు స్విమ్మింగ్ పూలు, ఇట్లానే సో మెనీ ఫెసిలిటీస్ అనమాట. ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఏమవుతుందంటే మనకు చాలా మోర్ ఫెసిలిటీ, పిల్లలకు కానీ చిల్డ్రన్స్కు బాగా ప్లే ఏరియాస్ కానీ, దీన్ని ఎక్కువ లైక్ చేసి అందరు గేటెడ్ కమ్యూనిటీకి రావాల్సింది. అదేవిధంగా ఇంకా రేట్స్ కూడా అనేది బాగా, ఇప్పుడు గచ్చిబౌలి ఏరియా ఉందండి. ఇప్పుడు మేము ఎవరెస్ట్ బ్లాక్ వచ్చేసి 12,500 స్క్వేర్ ఫీట్ మ్యాక్సిమం. అది మినిమం వచ్చేసి 9,000 మాది మ్యాక్సిమం. అంటే ఈ ఇంకొకటి ఏంటంటే రేట్ కూడా ఎవరి మంత్ మేము ₹100 ఇంక్రీజ్ చేస్తున్నాం అన్నమాట. అంటే 3-4 monthsకు కనీసం 300-400 ఇంక్రీజ్ చేయడం. మాకు సేల్స్ పరంగా అయితే చాలా బాగుంది. అదేవిధంగా ఈ ప్రాపర్టీ స్టాల్స్ కూడా అందరికీ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది అందరూ వచ్చేసి. అది లేదు సార్, రియల్ ఎస్టేట్ పడిపోవడం హైదరాబాద్ అనేది నథింగ్. దానికి ఏమీ రియల్ ఎస్టేట్కు హైదరాబాద్ మార్కెట్లో ఈ ఎలక్షన్లు అనేది ఏదో చెప్పారు కానీ ఏ విధంగా సంబంధం లేదు. మాకు ఇంకా నన్ను అడిగితే ఇంకా షేర్స్ పెరిగినాయి. మినిస్టర్ గారు కూడా వచ్చారు ఈరోజు. ఆయన చెప్పే విధానంలో కూడా బాగా ఎంకరేజ్ చేస్తామని మొన్న లాస్ట్ ప్రాపర్టీస్ కూడా వచ్చినప్పుడు కూడా చెప్పాడు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బాగా ఇంప్రూవ్మెంట్ చేస్తాం, ఏం ప్రాబ్లం లేదు అని మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా చెప్పారు. గవర్నమెంట్ సపోర్ట్ వెరీ ఫెంటాస్టిక్ సపోర్ట్ ఇన్ రియల్ ఎస్టేట్. ఇన్వెస్టర్స్ ఎక్కువగా దేని మీద ఇన్వెస్ట్ చేయడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపుతున్నారు? ఒక అపార్ట్మెంటా, తర్వాత ఓపెన్ ప్లాట్సా, వాటి మీద దేని మీద ఎక్కువ? మెయిన్గా అపార్ట్మెంట్స్ అండి. ఓపెన్ ప్లాట్ కంటే మెయిన్గా అపార్ట్మెంట్స్ మీద, విల్లాస్ మీద వాళ్ళు కాన్సెప్ట్ ఎక్కువ ఉంది ఇన్వెస్టర్స్. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎన్ఆర్ఐ వాళ్ళు చాలామంది మా దగ్గర పర్చేజ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ యావరేజ్ మొత్తం టోటల్ తెలుసా నియర్లీ 30% ఎన్ఆర్ఐస్ మా దగ్గర. ఇన్వెస్టర్స్ కూడా ఒక 25%. మెయిన్గా ఆక్యుపేషన్కు, ఫ్యామిలీ లివింగ్ కండిషన్ ఉండడానికి కూడా చాలామంది ఒక 50% లివింగ్ కండిషన్, ఒక 25% ఇన్వెస్టింగ్, 25% ఎన్ఆర్ఐస్. చాలా ఫెంటాస్టిక్గా మాకు సేల్స్ అవుతున్నాయి. ప్రైసెస్ వచ్చేసి మాది గచ్చిబౌలి ఏరియాలో, మాది ఐకానేలో మినిమం 9,000 బ్లాక్ వేజ్ అంటే ఫేస్ వేజ్ అనమాట. అంటే ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్కు రెడీ టు ఆక్యుపైకి పెద్ద డిఫరెంట్ ఏం లేదు. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ పెరిగిందనమాట. ఆఫ్టర్ కోవిడ్ తర్వాత కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ దగ్గర 30% పెరిగింది. దానికోసం అండర్ కన్స్ట్రక్షన్కు దీనికి పెద్ద డిఫరెంట్ ఏం లేదు, సేమ్ రేట్లు ఉన్నాయి. ఇంకా కొంచెం అండర్ కన్స్ట్రక్షన్ రేట్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది, ఎందుకంటే మనకు కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ బాగా పెరిగింది దాని గురించి అనమాట. ఇంకోటి మనకి అపోజిషన్ బండ్ల కూడా అక్కడైతే కొంచెం రేట్స్ తక్కువ ఉన్నాయి, ఎందుకంటే అక్కడ 6,000-7,000 దాకా ఉంది. ఇక్కడైతే గచ్చిబౌలి ఏరియాలో మినిమం మనకు 10,000 ఉందండి.
అదేవిధంగా మనకు ఇక్కడ కూకట్పల్లి ఏరియాలో కూడా మనకు 7-8,000. ఎటువైపు ఎక్కువ చూస్తున్నారు అంటే ఇన్వెస్టర్స్? ఎటువైపు జనరల్గా హైదరాబాద్ అంటే మామూలుగా మనకి గచ్చిబౌలి, కొండాపూర్, ఈ హైటెక్ సిటీ ఇటు పక్కనే మనకు ఈ వెస్ట్ సైడే ఎక్కువ ఇప్పటికి ఇంకా ఆ భూమి ఇక్కడే ఉంది. ఈ మధ్య కొంచెం ఇటు పక్క మన వెళ్తున్నారు. ఇక్కడ కూడా ఐటీ జంక్షన్ వస్తుందని చెప్పేసి మన బండ్లగూడ కూడా అక్కడ కూడా మార్కెట్ బాగుంది. రూపాయల లోపు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఈ లొకేషన్స్ లో మరి మంచి అపార్ట్మెంట్ ₹1,00,00,000 లోపల అయితే మనకి ఇక్కడ ఈ ఈ రోడ్ అండి, మన బండ్లగూడ ఆ ఏరియా, కిస్మత్పూర్ ఆ ఏరియా. డెవలప్మెంట్స్ ఏంటి? ఆ ఏరియాలో కూడా ఇప్పుడు అంతా ఐటీ వస్తుంది. బుద్ధివేల్ ఐటీ ఇంట్రడక్షన్ చేశారు లాస్ట్ ఇయర్ టీఆర్ఎస్ గవర్నమెంట్లో. అక్కడ కూడా ఐటీ వస్తుంది, బాగా డెవలప్మెంట్ అయింది కదా బాబు. ఇండస్ట్రీస్ వస్తున్నాయి, అదేవిధంగా ఐటీ ఉంది, స్కూల్స్ వస్తున్నాయి, పెద్ద పెద్ద ఆఫీసు సాఫ్ట్వేర్ కూడా నియర్ బై వస్తున్నాయి కాబట్టి అక్కడ కూడా రేట్. సో ఇప్పుడు వచ్చిన కొత్త గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాల పట్ల ఒక రియల్ ఎస్టేట్ వర్గాలు మీరు ఏం చెప్తారు? కొత్తగా ఉండే మటుకు బాగా వాళ్ళు ఇక్కడ ప్రాపర్టీస్ కూడా బాగా ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము ఫుల్ సపోర్ట్ చేస్తాం, అందుకోసము మీరు ఏం ఫియర్ కావద్దు అని బిల్డర్స్ కూడా మీటింగ్ పెట్టి కూడా చెప్పారు. గవర్నమెంట్ ఎంకరేజ్మెంట్ కూడా బాగుంది. బేసికల్గా రేవంత్ రెడ్డి గారు కూడా రియల్ ఎస్టేటే కాబట్టి ఆయన మా ధైర్యం ఉంది అందరికీ. వాళ్ళు కూడా ఇచ్చే రైతులు కూడా మంచిగా ఉన్నాయి. భయం అయితే ఏం లేదండి. హైదరాబాద్కి అయితే డోకా లేదు రియల్ ఎస్టేట్. ఫ్రీలాన్స్ ఆఫర్స్ పై మీ అభిప్రాయం? ఫ్రీలాన్స్ ఆఫర్స్ అయితే ఒకటే సార్ నేను చెప్పేది, కంపెనీ యొక్క బిల్డర్ యొక్క బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలి. ఆయన ట్రాక్ చూసుకొని మన ఫ్రీలాన్స్ ఆఫర్ చిన్న చిన్న బిల్డర్స్ను లేకపోతే కొంతమంది ఉన్నారు ఫ్రీలాన్స్ చెప్తారు, మళ్ళీ కట్టరు పెట్టరు వెళ్ళిపోతున్నారు. ఒక ఫ్రీలాన్స్ ఆఫర్లో మనం తీసుకోవాలంటే ఖచ్చితంగా మెయిన్ అంటే మా ఎస్ఎంఆర్ ఇట్లా ఎస్ఎంఆర్ కానీ అపర్ణ కానీ మై హోమ్ కానీ ఇట్లా పెద్ద పెద్ద బ్రాండ్ ఉండే దగ్గరే తీసుకోవాలి, వేరే దగ్గర తీసుకోవాలి. అది మనకు 100% చెప్తాను. కస్టమర్స్కి మనకు అది ఒకటి మనకు వచ్చింది. ఫ్రీలాన్స్ లేని ప్రాపర్టీ కొనాలంటే కస్టమర్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే చూసుకోవాలి సార్. ఫస్ట్ రేరా వచ్చిందా, లేకపోతే బిల్డర్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంది, ట్రాక్ ఏంది, డాక్యుమెంట్ చూసుకోవాలి. ముందు ఎంక్వైరీ చేసి వాళ్ళు ఖచ్చితంగా రేరా ప్రాబ్లం వచ్చినాక వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత కొనుక్కుంటే మంచిది. అది పెద్ద బిల్డర్స్ అయితే నో ప్రాబ్లం. పెద్ద బిల్డర్స్ ఆల్మోస్ట్ వాళ్ళేం ముందే సేల్ చేయాలని ఇప్పుడు మేము ఉన్నామండి. మేము ఆల్మోస్ట్ హైలాండ్ ఇప్పుడు మన ఎమ్మెల్టన్ అనేది ఒకటి ఉంది మా బ్లాక్, ఆల్మోస్ట్ మేము ఒక మోస్తరు కట్టేసిన తర్వాతనే స్టార్ట్ చేసినాం అట్లా అనమాట. అట్లా కొంచెం కొన్ని ఉన్నాయి మాకు. శివాలిక్ అనే బ్లాక్ ఉంది, స్టార్టింగ్లోనే మా నమ్మకం మా కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ అంటే నియర్లీ 34 ఇయర్స్ నుంచి మా కంపెనీ ఉంది. అప్పుడు మా సార్ అప్పటి నుంచి బిల్డింగ్ ఉన్నాడు కాబట్టి రామంతపూర్లో ఫస్ట్ 1990లో కంప్లీట్ చేసినాం. ఆ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి మా దగ్గర ఉంటారు. ఆయన మేము నెక్స్ట్ 5 ఇయర్స్ అయితే నేను హైదరాబాద్ మార్కెట్ ఒక రేంజ్కి వెళ్ళిపోతాను నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మ్యాక్సిమం ఇదే కొండాపూర్ ఏరియాలో ఇప్పుడు మేము అమ్మే 9,000 అనేది 15,000కి వెళ్ళిపోతామని మేము అనుకుంటున్నాం. ఇన్వెస్ట్ చేయొచ్చా ఈ టైంలో? ఖచ్చితంగా చేయొచ్చు, ఇదే కరెక్ట్ టైం ఇన్వెస్ట్మెంట్. ఇంకా ఉండే కొద్దీ రేట్లు బాగా పెరుగుతాయి, 100% చెప్తున్నా. ఎనీ రియల్ ఎస్టేట్లో ఏదైనా కానీ ఉండే కొద్దీ ఇప్పుడు ఈ ఇయర్ ఉండేది నెక్స్ట్ ఇయర్ ఉండట్లే. కనీసం ఈ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ 9,000కి అమ్ముతున్నాము, నెక్స్ట్ ఇయర్కి అది 10,000 అబోవ్ అయిపోతుంది. అంటే నియర్లీ 1,200 పర్ మంత్ ₹100 ఎస్టిఫ్ట్కి పెరుగుతుంది. అదేవిధంగా ఎమ్యూనిటీస్ పరంగా పెంచాల్సి వస్తుంది. ఖచ్చితంగా మనకు ఈ వితిన్ 4 ఇయర్స్లో డబల్ అయిపోతుంది రియల్ ఎస్టేట్. అపార్ట్మెంట్స్ కొంతమంది అపోహ ఉంటుంది, అపార్ట్మెంట్లు కొంటే ఎక్కువ రేట్లు పెరుగు. లేదు, అపార్ట్మెంట్ అయినా ఏదైనా మ్యాక్సిమం 20 ఇయర్స్ వరకు అపార్ట్మెంట్ పెరుగుతూనే ఉంటుంది. తర్వాత అది స్టగన్ అవుతుంది కానీ 20 ఇయర్స్ వరకు పెరుగుతుంది. కమింగ్ 5 ఇయర్స్లో కంపల్సరీగా రియల్ ఎస్టేట్ హైదరాబాద్ ఇంకా డెవలప్ అవుతుంది. ఇప్పుడిప్పుడే మార్కెట్ ఇంకా ఒక రేంజ్కి వెళ్ళిపోతుంది, ఖచ్చితంగా పెరుగుతుంది సార్.